ఇక తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి యాకేష్ అందిస్తారు. యాకేష్, చెప్పండి, ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితి ఏంటి, ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, చెరువుల పరిస్థితి ఏంటి, టోటల్ గా ఖమ్మం వర్షాలకి ఎంత ప్రభావితమైంది? యాకేష్, యాకేష్, ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం వర్షాలు అయితే ఉదయం నుంచి కూడా లేవు. ప్రస్తుతానికైతే ఖమ్మం జిల్లాలో ఉదయం నుంచి కూడా ఇలాంటి వర్షం కురలేదు. కాసేపు ఉదయం పూట ముద్దురు పెట్టినప్పటికీ కూడా ప్రస్తుతం వాతావరణం అయితే పొడి వాతావరణం కనిపిస్తా ఉంది. అయితే ఖమ్మం ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఖమ్మంకు ఆనుకొని పోయేటువంటి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కలెక్టర్ అనుదీప్, అటు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఇద్దరు కూడా లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. మున్నేరు వరద ప్రభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ఎక్కువ కూడా వర్షపు నీరు చేరే అవకాశం ఉన్నటువంటి క్రమంలో అక్కడి ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా వర్షాలతోటి ప్రాజెక్టులు అటు చెరువులు నిండిపోయినటువంటి సందర్భం ఉన్నది. అంటే ఇవాళ వాతావరణ శాఖ భారీ వర్షం రెడ్ అలర్ట్ ఖమ్మం జిల్లాకు ప్రకటించినప్పటికీ కూడా పెద్దగా జిల్లాలో ఎక్కడ వర్ష జాడలు అయితే కనిపించలేదు. ఇంకోటైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు వాగులు వంకల్లోకి అయితే వర్షపు నీరు భారీగా చేరింది. చెరువులు పూర్తిగా అలుగుబారి కనిపిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా ఉన్నటువంటి వైరా పాలేరు రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరిపోయాయి. అటు పాలేరు 23 అడుగులకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని అలుగుపారుతా ఉంది. దీంతో అనేక గ్రామాలకు ఉన్నటువంటి చెరువుల్లో కూడా ఆ వరద నీరు పారి చెరువులు కూడా నిండుతున్నాయి. అటు వైరా రిజర్వాయర్ కూడా అదే పరిస్థితి, పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి రిజర్వాయర్ కిందికి వాటర్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చెరువులు కూడా నిండిపోయే సందర్భాలు కనిపిస్తున్నాయి. అటు సత్తుపల్లిలో ఉన్నటువంటి బేతపల్లి పెద్ద చెరువు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి అలుగుపారుతా ఉంది. ఇట్లా అనేక ఆ పెద్ద చెరువులు పూర్తిగా నిండిపోయి అలుగుపారుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇవాళ రెడ్ అలర్ట్ ఖమ్మం జిల్లాకు ఉన్నటువంటి క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వం కూడా తెలుగు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. అటు ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలకు పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించి పూర్తిగా ఈ రోజు విద్యా సంస్థలను అయితే బంద్ చేపించారు. అయితే వర్షం జాడ ఇవాళైతే పూర్తిగా విరమించిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎక్కడ వర్షం జిల్లాలో ఎక్కడ కనిపించలేదు. ప్రస్తుతానికైతే పొడి వాతావరణమే జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. అయితే మరో 2 రోజుల పాటు కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ఉంటాయని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం అయితే ఇటు ఋతుపవనాలకు సంబంధించి బలంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా వర్షాలు ఇంకో 2 రోజుల పాటు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పింది. వరుసగా నిన్న ఇవాళ కూడా విద్యా సంస్థలకైతే సెలవిచ్చారు. రేపు కూడా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం కనుక రేపు కూడా హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. మరి అటు శనివారం ఆదివారం కూడా విద్యా సంస్థలకు హాలిడేస్ ఉన్నటువంటి నేపథ్యంలో వరుసగా విద్యార్థులకు 5 రోజుల పాటు కూడా సెలవులు ప్రకటించాయి విద్యా సంస్థలు. ఏదేమైనా 2 రోజుల పాటు కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మరో వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వాగులు వంకలు చెరువులు నిండినటువంటి సందర్భంలో ఒకవేళ పెద్ద వర్షం కింద వస్తే ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. ప్రధానంగా ఖమ్మానికి మున్నేరు వరద ప్రభావం కొనసాగితే మాత్రం గత సంవత్సరం మనం ఎలాంటి వరదలు ముంచెత్తాయి, ఎలాంటి ఇబ్బంది కలిగింది ప్రజలకు అనే అంశాన్ని చాలా స్పష్టంగా చూసుకున్నాము. ఈసారి ఆ పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు మున్నేరు వచ్చేటువంటి వరద పరిస్థితిని అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంది.
అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఒకవేళ వరద కనుక భారీగా వస్తే మాత్రం పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని అధికార యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు ప్రజలకు సూచిస్తా ఉంది. మరోపక్క భారీ వర్షాలతోటి రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉంది. నిన్న మొన్నటి వరకు వర్షాల జాడలేదు, ముఖం చాటిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి రైతులు పూర్తి స్థాయిలో ఈసారి పంటను సిద్ధం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే వరి నాట్లు వేసుకున్నారు. అటు పత్తి విత్తనాలు కూడా నాటుకున్నటువంటి క్రమంలో అవి కూడా మొక్కలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. వర్షాలు వాటికి ప్రాణం పోతాయని చెప్పుకోవచ్చు. ఈసారి కొంత కాలము వెనుకకు జరుగుతుందని భావించినప్పటికీ కూడా ఇప్పుడు ఆగస్టు మొదటి వారంలో కురుస్తున్నటువంటి వర్షాలు పంటలకు ఆశలు ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా రైతులకు ఈసారి పుష్కలంగా వానలు పడడం, పంటలకు ఇబ్బంది లేదనేది రైతుల నుంచి వస్తున్న మాట. ఓకే, థ్యాంక్ యూ రాకేష్.